ప్రైజ్ తలాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినం దేవుని వాగ్దానం, దేవుడు మనకు చక్కని వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉండునో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే అబ్రహాము ప్రతి విషయంలో దేవుని యందు విశ్వాసం కలిగి, యథార్థత కలిగి, ఆయన యొక్క మాటకు విధేయత కలిగి ఈ లోకంలో జీవించిన వాడిగా ఉన్నాడు. తన ప్రతి విషయంలో కూడా తన యొక్క జీవితంలో అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యపరిచే దేవుని వైపు చూస్తూ విశ్వాసంలో ముందుకు వెళ్ళాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ప్రతి విషయంలో కూడా ఈ లోకం అనే అశాశ్వతమైన లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ప్రభునందు నమ్మకత్వం కలిగి మనం జీవించాలని అబ్రహాము గారు మనకు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఆనాడు పట్టణము కలిగిన పునాదుల కొరకు అనగా నిత్యత్వం కొరకు ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. అవును కదా, ఈ లోకంలో మనం వేటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, వేటి కొరకు మన నిరీక్షణ. అబ్రహాము వలె మనం దేవుని యొక్క మాటకు విధేయత కలిగి ప్రభునందు విశ్వాసంతో మనం ఈ లోకంలో జీవించాలని, ఆయన యొక్క మాటకు విధేయత కలిగి మనం జీవించినట్లయితే అబ్రహామును అన్నాడు ఈ విధంగా అయితే ఆశీర్వదించాడో ఆయన నిన్ను కూడా ఆశీర్వదించి అనేకులకు మేలుకరంగా ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ప్రభునందు విశ్వాసం కలిగి, ప్రభునందు నమ్మకత్వం కలిగి ప్రతి విషయంలో అబ్రహాము కలిగిన విశ్వాసం మనం కూడా కలిగి క్రీస్తులోనికి, ప్రభు ప్రేమలోనికి అనేకులు నడిపిద్దాం. ప్రైజ్ చల్లడానికి గాడ్ బ్లెస్. దేవునికి మహిమ కలుగును.